హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సో దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ పొందాలి అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇక గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ను మనకు 2వ తారీఖు రోజు ఎనేబుల్ చేస్తారట. సో 2 అని అంటే ఇంకా 2 days ఉంది. రేపు 1వ తారీఖు, ఎల్లుండి 2వ తారీఖు. సో 2వ తారీఖు రోజు నుంచి 6వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇప్పటి వరకు చేసినటువంటి అప్లికేషన్లలో ఎవరైనా నేమ్కు సంబంధించినటువంటిది కానీ, జెండర్కి సంబంధించింది కానీ, డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కానీ, కమ్యూనిటీలో కానీ, నాన్ క్రిమిలేయర్ స్టేటస్లో కానీ, పీడబ్ల్యూటీ కేటగిరీలో కానీ, డిజేబిలిటీ కానీ, స్క్రైబ్ విషయంలో ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిహెచ్సి వాళ్ళు ఉంటారు కదా, అంటే కళ్ళు కనబడినటువంటి వాళ్ళు, లేదంటే 2 చేతులకు దెబ్బలు తగిలి లేకపోతే రాయలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు స్క్రైబ్ను పెట్టుకునేందుకు రిక్వెస్ట్ పెట్టుకోవడం. అదే కాకుండా లోకల్ స్టేటస్ అంటే మీరు చదువుకున్నటువంటి స్టడీ విషయంలో ఏమైనా తప్పులు ఉంటే, లేదంటే స్పోర్ట్స్ సర్టిఫికెట్లలో ఏమైనా తప్పులు దొరికితే, సో 1-2 సార్లు మీ అప్లికేషన్ను చూసుకొని ఎడిట్ చేసుకోమని చెప్పేసి అయితే మనకు అవకాశం కల్పించారు. సో ఇక్కడ ఒక విషయాన్ని అయితే గమనించాలి. మనం ఎడిట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా రిలవెంట్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే డేట్ ఆఫ్ బర్త్ విషయంలో, జెండర్ విషయంలో, నేమ్ విషయంలో అయితే ఎస్ఎస్సి అండ్ ఆధార్ కార్డు, ఇట్లా మనం ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. మనం అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయడం అనేది మ్యాండేటరీ కాదు. బట్ ఎడిట్ చేసుకునేటప్పుడు మాత్రం నాన్ క్రిమిలేయర్ని ఎడిట్ చేసుకోవాలనుకో, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. కమ్యూనిటీ తప్పకూడదనుకో, కమ్యూనిటీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. సో ఇట్లా ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ఇక్కడ పీడబ్ల్యూడీ సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలని చెప్పేసి పర్సెంటేజ్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఇందులో ఇచ్చిండు. మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి మీరు దీన్ని చూడవచ్చు. అండ్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు చెక్ ఈచ్ ఎవ్రీ వన్ ఎంట్రీ ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోమని అయితే మనకు ఇక్కడ అలర్ట్ చేస్తూ ఉన్నారు. మీ ఆన్లైన్ అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీ దగ్గర అప్లికేషన్ ఉంటే ప్రింట్అవుట్ ఉంటే ప్రింట్అవుట్లో చూడండి. ఏదైనా తప్పు ఉందా చూడండి. చూస్తే 1 టైం రిజిస్ట్రేషన్లో ఎడిట్ చేసుకొని ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎలా ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి అవకాశాలు ఇచ్చారని చెప్పేసి సెకండ్ తర్వాత ఒకరి అప్లికేషన్ తీసుకొని ఎడిట్ చేసి అయితే చూపిస్తాను. సో ఇది గ్రూప్ 3కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటు. సో ఇది 6వ తారీఖు వరకు అవకాశం ఉంటుంది కాబట్టి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు ఎడిట్ వస్తే చెప్పండి సార్ అని చెప్పేసి. సో ఇదైతే మనకు లేటెస్ట్ అప్డేట్గా చెప్పొచ్చు. ఇలాంటి విషయం నచ్చితే లైక్ చేయండి, మన మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.